బీసీ కులగణనపై కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈ నెల 9వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు తెలిపారు. బీసీ కులగణనపై స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు. 8వ తేదీ వరకు స్పష్టత ఇచ్చి మోదీ రాష్ట్రానికి రావాలని డిమాండ్ చేశారు. బీసీ అని చెప్పుకునే మోదీకి బీసీలపై ప్రేమ ఇసుమంతైనా లేదని విమర్శించారు. మోదీ పాలనలో నిత్యావసరాల రేట్లు, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. మా కులాన్నే మా బీసీలనే అనగదొక్కాలని ఆలోచన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి నేను ఉత్తరం రాశా. అయ్యా, ఇప్పటికన్నా నీ ఆలోచన ఉన్నదా లేదా? ఎస్సీ ఎస్టీలకు పెట్టినాం, కానీ ఓబీసీ అనే కాలం పెట్టలేదు కాబట్టి నేను ఇందులో పార్టిసిపేట్ చేయనని చెప్పాను. అదేవిధంగా నేను ఒకటే కోరిక, అది ప్రధానమంత్రి గారికి రాసిన, అమిత్ షాకు రాసిన, ఇక ఆఖరిలో ఆయన 8వ తేదీ వరకు దీని సంగతి నాకు తెలియకపోతే యాజ్ ఏ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు మాకు అన్యాయం జరుగుతుందని పోరాడుతూ ఉన్నారు. ఈ కులగణలో ఇప్పుడు జరగకపోతే ఇక మా జీవితంలో ఎప్పుడు జరగదు, తర్వాత చేస్తాడు. ఎవడు గెలిచినా మా బీసీ ఓట్లు, ఎస్సీ ఓట్లు, ఎస్టీ ఓట్లు, మైనార్టీ ఓట్లతోటే గెలుస్తారు కనుక నేను తప్పనిసరిగా వాళ్ళ ఈ బీసీ కుల సంఘాల తరఫుకెళ్ళి నేను ఇది జరిగే వరకు నేను ఆమరణ నిరాహార దీక్ష 9వ తేదీ నాడు చేస్తున్నా. 10 గంటలకు కూర్చుంటా. నరేంద్ర మోడీకి తెలియాలి.